ఆపద్బాంధవుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన మీనాక్షి శేషాద్రి గుర్తుంది కదూ. త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఈ మాజీ మిస్ ఇండియా ప్రస్తుతం ఇలా ఉంది. బన్నీ సినిమాలో నటించిన గౌరీ ముంజల్ని ఇలా చూస్తే కాస్త షాకింగ్గా ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఫోటోలో హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఆర్య సినిమాలో గీతాగా నటించిన అను మెహతానే. మల్లీశ్వరి సినిమాలో జన్మజన్మల బంధమి కలయిక అంటూ వెంకీతో డ్యాన్స్ చేసిన గజాలా గుర్తుండే ఉంటుంది. పర్సనాలిటీ చిన్నదే అయినా తన క్యూట్ నటనతో అందరినీ మెప్పించిన ఆమె ఇప్పుడు ఇలా ఉంది. ఇక గంగోత్రి సినిమాలో నటించిన అదితి అగర్వాల్ ఇప్పుడు కాస్త బొద్దుగా తయారైంది. ఈ యాంగిల్లో చూస్తుంటే వాళ్ళ అక్క ఆర్తి అగర్వాల్లా ఉంది కదూ. కన్యాదానం సినిమా హీరోయిన్ రచన, శివరామరాజు సినిమాలో జగ్గుబాయ్ భార్యగా నటించిన పూనం, నచ్చావులే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాధవీలత ఇప్పుడు ఇలా ఉన్నారంటే కాస్త షాక్ అవ్వక తప్పదు. అలాగే తెలుగులో ఒక్క సినిమాకే పరిమితమైన హీరోయిన్లు కూడా అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్స్గా స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీకాంత్ జగపతిబాబు కలిసి నటించిన మనసులో మాట మూవీలో యాక్ట్ చేసిన మహిమా చౌదరి, చంద్రలేఖలో నాగ్తో కలిసి నటించిన ఈషా గొప్పీకర్, సుందరాకాండ్లో నటించిన అపర్ణ ఈ కోవకి చెందినవారే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.